గుంటూరు జిల్లాలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దళిత గిరిజన మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ బర్త్డే వేడుకల్లో బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. దళిత గిరిజన మైనార్టీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మెరుపు తీగ రాజకీయాలు చేయబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాలు బీఆర్ఎస్ పోటీ చేస్తుందని రావెల స్పష్టం చేశారు. కొడుకును బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. రావెల కిషోర్ బాబు గారు ఈరోజు దళిత గిరిజన మైనారిటీ సంఘాల నేతృత్వంలో వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ కేసీఆర్ గారి యొక్క 69వ జన్మదిన వేడుకల్ని ఇక్కడ గ్రాండ్ నాగార్జున హోటల్లో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా 600 కోట్ల రూపాయలతోటి నూతన సెక్రటరియట్ భవనాన్ని కేసీఆర్ గారు నిర్మించిన విషయం మీకు తెలుసు. ఆ భవనానికి నూతన తెలంగాణ సచివాలయ భవనానికి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం అనేది యావత్ దళిత గిరిజన బహుజన భారతీయులందరూ కూడా ఎంతో గర్వకారణం. శ్రీ కేసీఆర్ గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి పేరు సచివాలయానికి పెట్టడం ద్వారా ఆయన ఒక సంకేతాన్ని ఈ భారతదేశానికి ఇచ్చారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయటం మనందరి కర్తవ్యం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కన్న కళ అసమానతలు తొలగి సమసమాజం నిర్మించాలి అనేటువంటి ఆయన ఆదర్శం ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి నేను ముందుంటాను అని కేసీఆర్ గారు అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఈరోజు